ఈరోజు తీన్మార్ మల్లన్న గారికి సంబంధించి నవీన్ కుమార్ గారికి సంబంధించి ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్స్ నోటిఫికేషన్ ఒకటి నిన్ననే వచ్చింది మనకు తెలుసు. దానికి కాంగ్రెస్ తరఫున అభ్యర్థిగా మన తీన్మార్ మల్లన్న నవీన్ కుమార్ గారు ఉన్నారు. అయితే నేను కూడా కాంగ్రెస్కి ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ కన్వీనర్గా ఒక సమావేశాన్ని ఇవాళే నిర్వహించుకోవడం జరిగింది. తద్వారా కూడా ఆ కమిటీ తరఫున నా తరఫున కూడా నేను మల్లన్న గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. నేను మీ ద్వారా ఈ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీని గతంలో 2 సార్లు రిప్రజెంట్ చేశాను కాబట్టి ఖమ్మం, నల్గొండ, వరంగల్కు 2 పర్యాయాలు నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్నా. నా గ్రాడ్యుయేట్ మిత్రులు, సోదరులు, గతంలో ఉన్నటువంటి మిత్రులు కానీ ఇప్పుడు కొత్తగా ఎన్నున్న వాళ్ళందరికీ నేను అప్పీల్ చేస్తున్నా. తీన్మార్ మల్లన్న ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి ఒక గొప్ప నేత. ప్రజా సమస్యలపైట అద్భుతమైన స్పందన ఆయన ఏ విధంగా చేస్తాడో మనం ఆయన క్యూ న్యూస్ రెగ్యులర్గా చూస్తుంటాం. అటువంటి వ్యక్తి ఖచ్చితంగా కౌన్సిల్లో ఉండాల్సినటువంటి వ్యక్తి. నిజంగా కౌన్సిల్లో పెద్దల సభ లోపల ప్రజా సమస్యల గురించి మాట్లాడాలంటే ఆ శక్తిమంతులు కావాలి. అటువంటి శక్తిని ఒక వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడడం అనేది మా అందరికీ గర్వకారణం. ఈరోజు ముఖ్యంగా ప్రొఫెసర్ కోదండరామ్ గారి తెలంగాణ టీజేఎస్ పార్టీ అధ్యక్షులు, జనసమితి పార్టీ అధ్యక్షుల వారి యొక్క సహకారాన్ని కోరడానికి నేను కమిటీ కన్వీనర్గా హోదాలో తీన్మార్ మల్లన్న గారితో కలిసి రావడం జరిగింది. వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది, వారి ఆశీస్సులు కావాలనే విషయం. ఎందుకంటే వారు కూడా ప్రొఫెసర్గా, టీజేఎస్ చైర్మన్గా, గతంలో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా తెలంగాణకు చేసినటువంటి అపూర్వమైన సేవలని మనకు తెలుసు. సో వారి ఆశీర్వాదం కోసం ఈరోజు జరిగింది. వారు కూడా మాకు హామీ ఇచ్చారు, మల్లన్న గెలవాలని ఆకాంక్షించారు. వారికి కూడా మీ ద్వారా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. రైట్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించినటువంటి ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడిన తరుణంలో గతంలో పోటీ చేసినటువంటి పెద్దలు, మా ఆచార్యులు కోదండరామ్ సార్ని కలవడానికి కాంగ్రెస్ పార్టీ మేనేజ్మెంట్ కమిటీకి సంబంధించినటువంటి కన్వీనర్ దిలీప్ కుమార్ గారు, అలాగే గతంలో 2 సార్లు అదే స్థానం నుంచి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహించినటువంటి వారు ఆ తర్వాత వారి కమిటీ సభ్యులం ఇవాళ మన కోదండరామ్ సార్ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఆయన బ్లెస్ చేస్తూ ఆల్ ది బెస్ట్ అని చెప్పి ఆశీర్వదించడం జరిగింది. రాబోయేటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడుతున్నటువంటి నాకు సంపూర్ణంగా ఆయన ఆశీస్సులు ఉంటాయి, ఖచ్చితంగా మేము సానుకూలంగా స్పందిస్తామనే ధోరణిలో ఆయన చెప్పడం జరిగింది.